పరిశీలించుకోకుండా ఒక వివేచన అన్నది లేకుండా బలలో చేవేస్తే కొందరు రోగులుగా ఉన్నారు, కొందరు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు, మరి కొందరు నిద్రించారనుంది. ప్రభావ ఇదిగో మేము పరీక్షించుకునేవారుగా, పరిశీలించుకునేవారుగా, వివేచన కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. అయితే సందర్భాలు మూసుకోవాలి, మోకరించాలి. ప్రభు యేసుక్రీస్తు వారు తన పొందుకోబడినటువంటి రాత్రి ఒకరు తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానికి వీరాచి మీ కొరకైనటువంటి నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడు అని చెప్పేసి ప్రభు శరీరం మీదకు తీసుకొని వస్తాయి. మా పిల్లలు మీ కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. మోకాలేంటి మోకాలేంటి నేను మోకాలేంటి దేవుడు చదివిస్తాడు, మంచి చదివిస్తాడు. ప్రార్థన చేసుకొని బాగా చదివిస్తే మార్పు బాగుంటుంది. బాప్తిసం తీసుకొని బంగారాధన సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడు పైకెత్తి ఉంచాలి. ప్రభు శరీరం ఎదురు తీసుకొని వస్తారు. ప్రభు శరీరం మీ చేతికి ఇవ్వగానే వెంటనే మీరు ప్రార్థన చేయండి. అయ్యా అపవిత్రమైన ఒకవేళ చేతులేమో అపవిత్రమైనటువంటి చేయి పైకెత్తాలి. ప్రభు శరీరం మీ ఎదురు తీసుకొని వస్తారు. కుడి చేయి పైకెత్తి ఉంచాలి. ప్రభు శరీరం మీ ఎదురు తీసుకొని వస్తారు. ప్రభు శరీరం అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు శరీరాన్ని పూజించండి. దయచేసి చేయి పైకెత్తండి. అమ్మ బాప్తిసం తీసుకుని బలారాధన సిద్ధపడుకున్న వాళ్ళు ఈ చేయి పైకెత్తి ఉంచాలి. ప్రభు శరీరం ఎదురు తీసుకుని వస్తాను. ప్రార్థన కింద మోకాడేయాలి. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని చేయి పైకెత్తాలి. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నేను కుమిలి కుమిలి ఎత్తుతుండగా నన్నెత్తుకొని ఓదార్చితివే. నేను కుమిలి కుమిలి ఎత్తుతుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. తండ్రివి నీవే, నా తండ్రివి నీవే. మా నోరు తెరవాలి. తండ్రివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నిన్ను పోలి ఎవరు లేరు. ఇలాంటి దైవమే లేదు నా యేసయ్యా, ఇలాంటి దైవమే లేదు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభు శరీరాన్ని తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు శరీరాన్ని పూజించండి. అమ్మా ఇంకెవరైనా మీకు ప్రభు శరీరం లేకపోతే ఒకసారి మీ గురి చేయాలి. దయచేసి అమ్మా నోరు తెరవాలి. ప్రార్థన చేసుకుంటూ ఉంటారమ్మా. ప్రభు శరీరం తీసుకున్న వాళ్ళు ప్రభు శరీరాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు శరీరాన్ని పూజించండి. ఆ ప్రకారం భోజనమైనటువంటి పిమ్మట ఈయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రన రక్తం వలైనటువంటి క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఒకసారి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నోరు తెరిచి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభు శరీరాన్ని గురించుకున్నారు. అలాగే ప్రభు రక్తము మీ ఎదురు తీసుకొస్తూ ఉండగా అయ్యా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మీ శరీరంలో ఈ రక్తంలో అపవిత్రుడనైనటువంటి నాకు నాయన ఇదిగో పాలు పొందేటటువంటి ధన్యతని అర్హతని యోగ్యత నాకు ఇచ్చినందుకు వందనాలైనా. ఎన్నోసార్లు నేను మోసం చేసి ఉన్నాను,
అయ్యా గాయపరిచి ఉన్న ఆయన నా మీద ప్రేమ చూపించి, కృప చూపించి, జాలి చూపించి ఈ బలలో చేయి వేసి అర్హత నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అంటూ ఒకసారి అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలి. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రిని, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభు రక్తం మీ ఎదుగు తీసుకుని వస్తాను. కుడి చేయి పైకి ఎత్తి ఉంచాలి. ఆరాధనా ఆరాధనా నీకోసమే నా వేదనా, ఆరాధనా ఆరాధనా నీకోసమే ఆలాపనా. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. ఆరాధనా ఆరాధనా నీకోసమే నా వేదనా, ఆరాధనా ఆరాధనా నీకోసమే ఆలాపనా, నీకోసమే నా వేదనా, నీకోసమే నా ఆలాపనా. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. అయ్యా మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుంది అయ్యా. నీ ప్రేమను మర్చిపోయి, నువ్వు చేసిన కార్యాలను మర్చిపోయి ఎన్నో విధాలుగా నేను గాయపరిచి ఉన్నామయ్యా. అయినా ఇంకా మా మీద ప్రేమ చూపిస్తున్నాను, అయినా ఇంకా మా పైన కృప చూపిస్తున్నావు, జాలి చూపిస్తున్నావయ్యా. నువ్వు చేసిన ప్రేమ అయ్యా, నువ్వు చేసిన కార్యములు, నువ్వు చూపిన ప్రేమ కనికరమును అయ్యా మరోలేమయ్యా. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభు రక్తం తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకొని త్రాగండి. రావాల్సిన వాళ్ళు మీ పూజ పైకి ఉంచండి. దయచేసి తీసుకున్న వాళ్ళు చేయి పైకి ఎత్తి ఒకసారి అందరు కూడా చెప్పాలి. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రిని, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రిని, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. చెప్పాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో 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 కార్యాలు ఆయన మనతో కూడా ఉండి మన ప్రతి విషయంలో కూడా ఎంతో అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఏ ఏ విషయాల్లో నేను గాయపరిచి ఉన్నానో అయ్యా, ఏ ఏ విషయాల్లో మేము నీ ప్రేమ నాయనా, నీ ప్రేమ గుర్తుకు వస్తే ప్రభువా గుండె పగిలిపోతున్నాయా. అయ్యా అయ్యా నువ్వు మా పైన ఎన్నిసార్లు మేము తప్పిపోయినా, ఎన్నిసార్లు మేము నిన్ను మరిచిపోయినా, విడిచిపెట్టినా, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యములు మేము చేస్తూ ఉన్నప్పటికీ కూడా అయినా కూడా నువ్వు మాపై, మా బిడ్డలపై, మా కుటుంబంపై అయ్యా నీ ప్రేమ చూపిస్తూనే ఉన్నావయ్యా, నీ కనికరం చూపిస్తూనే ఉన్నావయ్యా, నీ జాలి చూపిస్తూనే ఉన్నావయ్యా. నిజంగా నీ ప్రేమ గొప్పదేసయ్యా. అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా, అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా, అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా.
తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు రక్తాన్ని తాగండి అమ్మా. ఎవరెవరైనా మీ దగ్గరికి రాకపోతే ఒకసారి మీ చేయి పైకెత్తి ఉంచాలి. చెప్పు చెప్పు చెప్పు. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. నిజంగా చెప్పు. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రిని, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. ఆరాధనా ఆరాధనా నీకోసమే నా వేదన. ఆరాధనా ఆరాధనా నీకోసమే ఆలాపన. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. తెలిసి తెలియక గాయపరచాను నా తండ్రికి, నా తండ్రి ప్రేమ గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ఆ మాట చెప్పాలి. అయ్యా తెలిసి తెలియక ఎన్నో సార్లు గాయపరిచి ఉన్నానయ్యా. అయ్యా ఎన్నోసార్లు అయ్యా తెలిసి తెలియక అయినా నువ్వు మా మీద ప్రేమ చూపిస్తున్నావు అయ్యా. అయినా నీవు మా మీద కనికరం చూపిస్తూనే ఉన్నావు. అయినా నీవు మా మీద జాలి చూపిస్తూనే ఉన్నావు. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ కనికరం గొప్పదయ్యా. అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ కనికరం గొప్పదయ్యా. అయ్యా నీ గొప్ప దేవుడు అయి ఉన్నావయ్యా. ఇంకెవరైనా ప్రభు శరీరం కానీ ప్రభు రక్తం కానీ ఎదురు తేవడం ఒకసారి చేయి పైకెత్తాలి. తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకొని ప్రభు రక్తం త్రాగడం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని మోకరించండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు చేయి పైకెత్తి. గోపి వాళ్ళ నాన్న దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా. గోపి వాళ్ళ నాన్న దయచేసి అందరు బాప్తిస్మం తీసుకోండి. ఇప్పుడు చేయి పైకెత్తి. అయ్యా గోపి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గోపి జ్ఞాపకం చేయాలి. అయ్యా గోపి జ్ఞాపకం చేసుకోండి. గోపి వాళ్ళ నాన్నగారయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డతో మీరుండండి. జన్మ కర్మ పితర పాపములు క్షమించండి. యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి అయ్యా. డాక్టర్లతో మీరుండండి నాయన, డాక్టర్లతో మీరుండండి అయ్యా. మంచి వైద్యం సహాయం చేయండి. ఈ బిడ్డని స్వస్థపరచండి అయ్యా. ఈ బిడ్డని బాగు చేయండి అయ్యా. ఈ బిడ్డలో ఉన్న బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి. సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. అలాగే నాయన కుమారకు వాళ్ళ ఆయన కోసం స్త్రీలు అయ్యా నీ బిడ్డల వరకు జ్ఞాపకం చేసుకోండి. మీరు ముట్టండి అయ్యా. జన్మ కర్మ పితర పాపములు క్షమించండి. యేసు నామములో స్వస్థత దయచేయండి అయ్యా. యేసు నామములో స్వస్థత దయచేయండి అయ్యా. యేసు నామములో ఈ బిడ్డలకు ఉన్న బలహీనత నుంచి విడుదల. మా సంఘంలో ఎవరైతే బలహీనతగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ అవసరాలు కలిగి ఉన్నారు నాయన యేసు నామములో విడుదల మీరు దయచేయండి. సంఘంగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. నీవు మాత్రమే మా జీవితాల్లో కార్యం చేయగలవా విశ్వాసంతో అడుగుతున్నానయ్యా. ఇదిగో నీ మహత్కార్యములయ్యా, నీ సూచిక క్రియలయ్యా, గొప్ప అద్భుతములు మా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి అయ్యా. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా రాజకుమారి కోసం కూడా అయ్యా సరళంగా చేపైతే రాజకుమారి కోసం కూడా నీ బిడ్డకి ఇచ్చిన దయాన్ని బట్టి వందనాలయ్యా. నీ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. నీ బిడ్డకి ఇచ్చిన కాపులను బట్టి వందనాలయ్యా. ఇంకా అనేక దయాగిరిని బిడ్డ పొందుకోవడానికి సహాయం సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కాను దృష్టి నీ కాపుదలని మీద కలిగించండియ్యా. ఇదిగో మనుషుల దయలో నీ దయలో వయస్సు జ్ఞానమందు ఎదిగి వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఇదిగో నీ బిడ్డ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యము జరిగించమని సహాయం చేయమని ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ వారం కూడా
కూడా మీరు తోడుకునండి అయ్యా. ఈ వారం అంతా కూడా మీరు తోడుకునండి అయ్యా. ఈ వారం అంతా కూడా మీరు తోడుకునండి అయ్యా. ఈ వారం అంతా కూడా మీరు తోడుకునండి అయ్యా. అయ్యా ఇదిగో మా బిడ్డలమ్మ అయ్యా ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డలకు మీరు ఉండండి. జ్ఞానం అనుగ్రహించండి. చేయాలి, ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చివరి ప్రార్థన. గొప్ప దేవా నీకే స్తోత్రములు తండ్రి, గొప్ప నాయనా స్తోత్రములు నాయనా, దయగల దేవా నీకే స్తోత్రాలు నాయనా. అయ్యా కృపాసన కరుణలవన నీకే స్తోత్రములు 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 నాయనా. పరిశుద్ధుడు 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 సకలములో పవబడిన తండ్రి అయ్యా నానా నీకే వందనాలయ్యా స్తోత్రాలయ్యా. మాలో కావచ్చినండి జరిగించిన నాడు బట్టి స్తోత్రమయ్యా. మీరు నడిపించిన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనకిచ్చివాడు ప్రార్థనలో జవాబిచ్చేవాడయ్యా. అయ్యా మా బిడ్డల నాయన, అయ్యా మా బిడ్డల నాన్న బిడ్డలు ప్రార్థించాలయ్యా. స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వాటి మీరా నిన్ను కూడా జ్ఞాపకం చేస్తాయా. రక్త ధారణతో మీరు కడగటయ్యా. అయ్యా మా బిడ్డలయ్యా అనారోగ్య బిడ్డలయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 అయినా. అయ్యా వాక్యం ద్వారా మీరు మాట్లాడారయ్యా. అయ్యా నేను ఎడదగిన ప్రార్థన అయ్యా, ఎడదగిన సావాసం అయ్యా, ఎడదగిన నీళ్ళు మొరబడతానికయ్యా. అయ్యా ఇదిగో నాయన అబద్ధాలని మనగానే ఉండకూడదయ్యా. అయ్యా అయ్యా భార్య భర్తలు ఇద్దరయ్యా. అయ్యా ఇదిగో ఒకరు తర్వాత ఒకరు మరణించారయ్యా. మేము అలా ఉండకూడదయ్యా. పాపాలు నాయన ఒప్పుకొని ఇడిచిపెట్టే వాళ్ళు లేకుంటారు కానీ తప్పు పెట్టే వాళ్ళగా మేము ఉండకూడదయ్యా. అయ్యా ఏ విషయంలో పడిపోతున్నామో సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి సర్వ సత్యంలో నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొంచెం పెద్దలు మీరు వెనకెళ్ళరా. వందనాలు అందరు కొంచెం వెనకెళ్ళరా.